హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ సుబ్బారావు సార్. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 125 యాక్షన్ ప్లాన్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ అని అన్నారు. అంటే 125 డేస్ ప్లాన్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, అన్నదాత అభివృద్ధి కోసం 125 డేస్ ప్లాన్ అంటూ ఒక దాన్ని తీసుకొస్తూ ఉన్నారు. దానికోసం ఏఐఎఫ్ అనే ఒక నిధిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని చెప్పి దాన్ని ఏర్పాటు చేసి దాంతో వ్యవసాయానికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అంటే ఇన్పుట్ని డెవలప్ చేయడం కోసం ప్రధానమంత్రి దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పడం జరిగింది. సో ప్రధానమైన తొలి సంతకం కూడా ఆయన వ్యవసాయ పథకాల మీద సంతకం పెట్టడం మీకు తెలిసింది. పిఎం కిసాన్, ప్రధానమంత్రి కిసాన్ మీద సంతకం పెట్టడం జరిగిందని మీకు తెలిసిన విషయం. సో అందుకని ఈ 125 యాక్షన్ ప్లాన్ ఏంటంటే వ్యవసాయ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినటువంటి అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్ ఇన్ అగ్రికల్చర్, అదేవిధంగా రోడ్లు వేయడం, గౌడెన్స్ నిర్మించడం, మార్కెట్ ఫెసిలిటీస్ని కల్పించడం, అదేవిధంగా గిట్టుబాటు ధరలు కల్పించడం, టెక్నాలజీ